బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయ్యప్ప స్వాముల బస్సు పంపా నది వద్ద బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ బస్సు హైదరాబాద్ మదన్నపేట నుంచి ఇటు శబరి వెళ్తున్న బస్సు అయితే పంపా నది దగ్గర అయితే ఒక రైలింగ్ ని ఢీకొని అయితే ఈ బస్సు బోల్తా పడింది. అయితే బస్సు బోల్తా పడినప్పుడు కూడా దాంట్లో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే కూడా మృతి చెందడం అనేది జరిగింది. అయితే 22 మంది అయ్యప్ప స్వాములు అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో వారికి చికిత్సను అందిస్తున్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. హైదరాబాద్ మదన్నపేట నుంచి అయ్యప్ప స్వాములు శబరి వెళ్లేందుకు బయలుదేరారు ఇదే బస్సులో. అయితే పంపా నది దగ్గరకు వచ్చేసరికి కూడా పంపా నది ఘాట్ రోడ్ వద్ద అక్కడ రైలింగ్ ని ఢీకొనడం అనేది జరిగింది. అయితే వెంటనే రైలింగ్ ని ఢీకొన్న తర్వాత కూడా ఈ విధంగా బస్సు అనేది పక్కకు పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే కూడా డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందడం జరిగింది. దీంట్లో ఉన్న అయ్యప్ప స్వాములు అయితే తీవ్రంగా గాయపడ్డారు. 22 మంది అయ్యప్ప స్వాములు గాయపడటం జరిగింది. ప్రజెంట్ వాళ్ళని కొట్టాయం మెడికల్ కాలేజీలో వాళ్ళందరికీ కూడా చికిత్సను అందిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. సో శబరి వెళ్లే బస్సు అయితే ఈ విధంగా పంపా నది ఘాట్ రోడ్ వద్ద అయితే ఇటు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ బస్సు బోల్తా గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితం హైదరాబాద్ మాదన్నపేట నుండి శబరిమల యాత్రకు వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు నిన్న బోల్తా పడడం జరిగింది. సాయంత్రం సమయంలో ఒకసారిగా ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న సందర్భంగా మలుగు వద్ద ఒకేసారి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న రైలింగ్ ని ఢీకొట్టి ఆ తర్వాత చెట్లపై పడిపోయింది. ఆ చెట్లు బస్సును ఆపడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఆ చెట్లను ఢీకొన్న క్రమంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రాజు అనే డ్రైవర్ మృతి చెందారు. అందులో ఉన్న 22 మంది స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. ఆ తర్వాత క్రెయిన్ సహాయంతో బస్సును పక్కకు తీయడం జరిగింది. అయితే ఆ ప్రమాద సమయంలో అతివేగంగా లేకపోవడం, ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడ బస్సు పడిపోవడంతో చెట్లు ఆపడంతోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా అందులో ఉన్న భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు చెప్తున్నారు. ప్రస్తుతం వారంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాము, డ్రైవర్ మాత్రం మృతి చెందాడని చెప్పేసి కూడా వారందరూ కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే మాదన్నపేట నుండి గ్రూప్ సభ్యులు మొత్తం 22 మంది గ్రూప్ సభ్యులు బస్సు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును మాట్లాడుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. మరొక 15 కిలోమీటర్ల దూరంలో శబరిమల యాత్రకి దగ్గర దాకా వెళ్లారు. మరో 15 కిలోమీటర్లు అయితే శబరి పంబా వరకు కూడా వెళ్లిపోయేవారు. ఆ తరుణంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ 3 చెట్లు ఆ బస్సును ఆపడంతోనే లోయలో పడలేదు. అక్కడితో రైలింగ్ ని ఢీకొట్టి ఆ తర్వాత చెట్లపై ఒరిగిపోయిందని చెప్పేసి కూడా బస్సులో ఉన్న ప్రయాణికులు స్వాములు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి దయతోనే మేమంతా బతికి బయటపడ్డామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చిన్న గాయాలైన వారందరికీ కూడా కొట్టాయంలోనే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం వారంతా తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒక్కసారిగా బస్సు అక్కడ యాక్సిడెంట్ గురి కావడంతో షాక్ గురైపోయారు. ఆ చెట్లు గానీ అడ్డుకోకపోతే పూర్తిగా లోయలో బస్సు పడేది. ప్రమాద తీవ్రత కూడా పెద్దగా పెరిగేది. చాలా మందికి తీవ్ర గాయాలు కూడా ఎక్కువ అయ్యేవని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే వీళ్ళంతా 22 మంది కూడా మాదన్నపేట ఉప్పరగూడకు చెందిన స్వాములుగా గుర్తించడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స తర్వాతనంతరం హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేష్. సో హైదరాబాద్ మాదన్నపేట ఉప్పలగూడ నుంచి బయలుదేరిన బస్సు వీళ్ళందరూ కూడా 2 రోజులైంది అక్కడ నుంచి బయలుదేరి మాదన్నపేట ఉప్పలగూడ నుంచి వీళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శించేందుకు శబరి బయలుదేరారు. వీళ్ళందరూ కూడా మాల వేసుకున్నారు. అయితే అక్కడ నుంచి కూడా బస్సు ద్వారా బయలుదేరటం అనేది జరిగింది. అయితే మరికొంతసేపట్లో అంబా ప్రాంతం చేరుకుంటాము అనగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పెను ప్రమాదం తప్పిందనొచ్చు. ప్రజెంట్ అయితే స్పాట్లోనే డ్రైవర్ మృతి చెందడం జరిగింది. కానీ 22 మంది అయ్యప్ప స్వాములకైతే స్వల్ప గాయాలయ్యాయి. ఒకవేళ గనక ఆ టైంలో గనక ఒకవేళ హై స్పీడ్లో ఉన్నా కానీ లేకపోతే ఆ చెట్లు గనక అడ్డుకోకపోతే గనక పెను ప్రమాదం జరిగేది. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్లు శబరి వెళ్ళేటప్పుడు మొత్తం కూడా అడవుల్లో ఘాట్ రోడ్లు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నైపుణ్యం కలిగి ఆల్రెడీ కూడా ఆ దారుల్లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ డ్రైవర్లను మాత్రమే అటుగానైతే ఎప్పుడూ కూడా అటుగానైతే డ్రైవర్లుగా పెట్టడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా ఘాట్ రోడ్లు ఉంటాయి. చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తులు, అదేవిధంగా చాలా స్లోగా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళగలిగే వ్యక్తులు మాత్రమే అక్కడ డ్రైవర్లుగా ఉంటారు. అయితే
ప్రజెంట్ అయితే ఆ టైంలోనైతే వెహికల్ అతివేగం కూడా లేదు, స్లోగా వెళ్తూ ఉండటము. మరోవైపు కనుక చూస్తే చెట్లు, ఒక పక్కన చెట్లు ఉండి కూడా అటు లోయల్లో పడిపోకుండా చెట్లు కూడా ఒక 3 చెట్లు ఉండి ఆ వెహికల్ని, ఆ బస్సును ఆపటం అనేది జరిగింది. లేకపోతే కనుక పెను ప్రమాదం అయితే సంభవించేది. అయితే పెను ప్రమాదం నుంచి అయితే ఇప్పుడు స్వాములు అయితే తప్పించుకున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొట్టాయంలోనే చికిత్స పొందుతున్నారు మెడికల్ కాలేజ్లో. వన్స్ కనుక వాళ్ళకి కొంచెం ఆరోగ్యం మెరుగైన తర్వాత వాళ్ళు అక్కడి నుంచే కూడా హైదరాబాద్ వెనక్కి వచ్చేలాగా అయితే తెలుస్తూ ఉంది ప్రజెంట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఏది ఏమైనా కానీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా, హైదరాబాద్ నుంచి శబరి వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా అంశం అనేది కూడా ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు భక్తులు ఈ మాసంలో, ఈ నెలల్లో కూడా, జనవరి నెలలో ఎక్కువగా కూడా శబరి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఎవరైతే మొక్కుకున్నారో అయ్యప్ప స్వామికి వారు తమ మొక్కులను తీర్చుకుంటారు శబరి వెళ్ళి. అయితే ఆ వెళ్ళే దారిలో కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే అవన్నీ కూడా ఘాట్ రోడ్లు ఉంటాయి. అందుకని చెప్పి శబరి యాత్ర అనేది కూడా ప్రమాదకరంగా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా అయ్యప్ప స్వామి మీద ఇష్టంతో భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకైతే వెళ్తూ ఉంటారు. ఈ జనవరి నెలలో ఎక్కువగా కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే వెళ్లే సమయంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే వీరు ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా మాదన్నపేట నుంచి కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా అదే విధంగా మాల వేసుకొని ఆ తర్వాత మొక్కును చెల్లించుకునేందుకు శబరి వెళ్లేందుకు కూడా వీళ్ళందరూ కూడా బయలుదేరారు. హైదరాబాద్ మాదన్నపేట ఉప్పల్గూడ నుంచి బయలుదేరారు. ఇదే బస్సులో బయలుదేరి మరికొంతసేపట్లో అంబా ప్రాంతానికి చేరుకుంటాము అనగా కూడా ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా బస్సు రైలింగ్ని ఢీకొన్నది. ఇక రైలింగ్ని ఢీకొన్న వెంటనే కూడా అదుపు తప్పింది. బట్ అక్కడ 3 చెట్లు ఉండటం వల్ల ఆ చెట్ల మీద ఒరిగిపోయి, ఒకవేళ హై స్పీడ్లో ఉంటే మేబీ బస్సు కంట్రోల్ అయ్యేది కాదేమో. చూస్తూ ఉన్నాం కదా, పక్కన మొత్తం కూడా లోయలాగా ఉంది. ఒకవేళ కనుక అక్కడ 3 చెట్లు కనుక ఆ విధంగా ఆపకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా కూడా ఆ బస్సు లోయలో పడిపోయేది. లోయలో పడిపోయినప్పుడు పల్టీలు కొట్టేది. పల్టీలు కొట్టినప్పుడు కూడా డెఫినెట్గా దాంట్లో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉండిద్ది అనేది కూడా మనకి అర్థమయ్యే విషయమే. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ 3 చెట్లు ఉండి ఆపటం వల్ల, మరోవైపు బస్సు హై స్పీడ్లో లేకపోవటం వల్ల అయితే పెను ప్రమాదం, పెను ముప్పు నుంచి అయితే ఈ స్వాములు తప్పించుకున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి గాయాలైతే అయ్యాయి. చూస్తూ ఉన్నాం కదా స్వాములు, వీళ్ళే ఆ బస్సులో హైదరాబాద్ ఉప్పల్గూడ నుంచి స్టార్ట్ అయ్యి శబరికి వెళ్తున్న స్వాములు వాళ్ళే. అయితే ఆ ప్రమాదానికి గురైన తర్వాత కొంతమంది నార్మల్గా కూడా కదిలి వెళ్ళగలుగుతున్నారు, మరి కొంతమంది అక్కడే కూర్చున్నారు ఇతరుల సాయంతో. వారైతే ప్రజెంట్ అయితే ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేదు. స్వల్పంగా గాయాలైతే అయ్యాయి. అయితే స్పాట్లోనే డ్రైవర్ చనిపోవటం అనేది జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్వాములు అదృష్టవంతులే అని నెటిజన్స్ అయితే అంటున్నారు, ఈ ఘటన విజువల్స్ చూసిన వాళ్ళు. ఎందుకంటే అయ్యప్ప స్వామి వీళ్ళని కాపాడారు అని చెప్పి కూడా స్వాములు కూడా నమ్ముతున్నారు. ఆ 3 చెట్లు కనుక ఆపకపోతే, ఆ లోయలో పడిపోతే కనుక ఏంటి మా పరిస్థితి అని ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటన జరిగిందని తెలుసుకున్న వెంటనే కూడా ఈ స్వాముల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు ఏమైంది అని చెప్పి కూడా వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలిసిన వెంటనే కూడా అందరూ ఊపిరి పీల్చుకోవటం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఏది ఏమైనా కానీ అందరూ అంటుంది ఏంటంటే ఆ అయ్యప్ప స్వామి వీళ్ళందరినీ కూడా కాపాడారు. లేకపోతే కనుక ఒకవేళ కనుక అక్కడ 3 చెట్లే లేకుండా ఉంటే ఏ ఘటన చోటు చేసుకునేది. ఎందుకంటే శబరి వెళ్ళేటప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని బస్సులు అనుకోకుండా కూడా ఆ ఘాట్ రోడ్లో మలుపుల వద్ద లోయల్లో పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. సో ఇప్పుడైతే పెను ప్రమాదం నుంచి ఈ స్వాములు తప్పించుకున్నారు.